హైదరాబాద్ లాల్ దర్వాజా శ్రీ సాయి గ్రామర్ హైస్కూల్ విద్యను వ్యాపారంగా మార్చింది. ఫీజు కట్టలేదని 15 మంది 10th స్టూడెంట్స్ ను ఇంటికి పంపించింది స్కూల్ యాజమాన్యం. అధికారులు స్పందించి మేనేజ్మెంట్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేటికి మనం చూస్తున్నాం 10th క్లాస్ స్టూడెంట్స్ ఫీజు కట్టలేదంటూ కూడా ఇంటికి పంపించేసిన ఘటన అయితే శ్రీ సాయి గ్రామర్ హై స్కూల్లో అయితే చోటు చేసుకుంది. లాల్ దర్వాజాలోని శ్రీ సాయి గ్రామర్ హై స్కూల్లో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఫీజు కట్టలేదని 15 మంది 10th స్టూడెంట్స్ను కూడా ఇంటికి పంపించేసింది యాజమాన్యం. దీంతో తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేసి యాజమాన్యం అయితే ప్రశ్నించారు. ఎందుకంటే 10th క్లాస్ చదివే విద్యార్థులు ఇలా ఫీజు కట్టలేదని కూడా పంపించడం అనేది స్కూల్ ఒక వ్యాపారంగా భావిస్తుంది చదువునని కూడా అనేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇలా జరగనందుకు కూడా ఇప్పుడు తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మరి శ్రీ సాయి గ్రామర్ హై స్కూల్లో అయితే 10th క్లాస్ విద్యార్థులను ఫీజు కట్టలేదని ఇంటికి పంపించేసిన అయినా మనం చూస్తున్నాం. సుమారుగా ఎంతమందిని పంపించేస్తారు, అక్కడ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, డీటెయిల్స్ అంటే? ఓల్డ్ సిటీ పాత బస్తీలోని లాల్ దర్వాజా రాజన్న బోలికి సంబంధించిన శ్రీ సాయి గ్రామర్ స్కూల్లో ఈ పరిస్థితి నెలకొంది. దాదాపు 15 మంది విద్యార్థులను 10వ తరగతి విద్యార్థులు ఇప్పటికే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఫీజులు కట్టలేదని దాదాపు వారం రోజులుగా వారిని వేధిస్తున్నారు. కొంచెం మానసికంగా కూడా పిల్లలపై ప్రభావం పడుతుంది అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. జనరల్ గా విద్యను పూర్తిగా వ్యాపారం చేస్తున్నారు. మా పిల్లలకి ఫీజు ఇప్పటికే 50% కట్టాము, ఇంకో 50% పేమెంట్ ఉంది. ఈ నేపథ్యంలో పిల్లల్ని దాదాపు 2-3 రోజులుగా తిరిగి ఇంటికి పంపిస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఎందుకంటే 10th క్లాస్ పిల్లలకి 10వ తరగతి పరీక్షల సమయం కావడంతో మరికొద్ది రోజుల్లో కూడా ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 15 మంది విద్యార్థులను తిరిగి ఇంటికి పంపించడం పట్ల వాళ్ళు ఇప్పటికే డిఓ కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. డిఓ విద్యాశాఖ అధికారి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కూడా పాఠశాలకు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి, వారిపైన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు సంబంధించినటువంటి ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం హైదరాబాద్ లో లక్షల రూపాయల కార్పొరేట్ ఫీజుల దోపిడీ జరుగుతున్న నేపథ్యంలో ఇటు ప్రైవేటు పాఠశాలల దోపిడీ నేపథ్యంలోనే ఇటు విద్యాశాఖ అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎందుకంటే పిల్లలని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న సందర్భంలో వారిని ఇంటికి పంపించడంతో వారిపైన మానసికంగా కూడా కొంత ప్రభావం పడుతుందని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు డిఓ కూడా ఫిర్యాదు చేశారు. మరి విద్యాశాఖ అధికారులు ఈ పాఠశాల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మనం చూడాల్సిన పరిస్థితి. పాఠశాల యాజమాన్యం మాత్రం ఒక నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుంది. విద్యార్థుల మానసికంగా ప్రభావం పడుతున్నప్పటికీ వారిపైన ఈ విధంగా దారుణంగా బిహేవ్ చేయడం పట్ల తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు మరి స్కూల్ విషయంలో కూడా ఇటు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటుగా స్కూల్ ముందు కూడా నిరసన తెలిపే అవకాశం కూడా కనిపిస్తుంది. అఖిల, అయితే సాగర్, మరి ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు స్కూల్ వద్దకు వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించారా? అటు తల్లిదండ్రులు కూడా మరో పక్కన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు జరిగాయా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఇప్పుడు విద్యార్థులకు సంబంధించిన దాదాపు 15 మంది విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాఠశాల యాజమాన్యానికి కానీ ప్రిన్సిపల్ కానీ రిక్వెస్ట్ చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో 10 రోజులు సమయం ఇస్తే మేము కడతాము, కానీ విద్యార్థులను ఇంటికి పంపించడం, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ జరుగుతున్న సందర్భంలో వారిని పంపించడం కొంత వారిపైన కూడా ప్రభావం పడుతుందని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా స్కూల్ యాజమాన్యం కానీ ఆ ప్రిన్సిపల్ కానీ వీరిపైన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, వారిపైన దురుసుగా ప్రవర్తించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. స్థానిక ఎంఈఓ కానీ డిఓ, డిప్యూటీ డిఓ కానీ అక్కడికి వెళ్లి వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. మరి ఇప్పుడు డిఓ ఆఫీస్ కూడా తల్లిదండ్రులు అందరూ కలిసి ఫిర్యాదు చేయనున్నారు. శ్రీ సాయి గ్రామర్ స్కూల్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మానసికంగా విద్యార్థుల పైన ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంలో ప్రభావం పడకుండా ఉండేందుకు ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లా రైట్ సాగర్, థ్యాంక్ యూ.